హాయ్ ఫ్రెండ్స్, డీజే కొండరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు బయట నుంచి టేకుల చెట్టు 25-37 అడుగులు, అడ్డం 9 పైపులు, నీళ్ళు వచ్చేదానికి 3 పైపులు, హాల్లో ఒక నిలువు పైపు వేసాము. పంచలో వచ్చేదానికి డైరెక్ట్ నిలువు పైపు వచ్చేసింది. కుర్రాడు అందిస్తున్నాడు, పైపులు మేము ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేదానికి ఇది అయిపోగానే వెల్డింగ్ వర్క్స్ మొదలెస్తాము. జాయింట్లు మొత్తం కట్టేసాము. మొత్తం 9 జాయింట్లు పడినాయి. అడ్డాలు వచ్చేదానికి నిలువు పైపులకు వచ్చేదానికి 3 జాయింట్లు పడినాయి. హైట్ వచ్చేదానికి వెనకాల 13 అడుగులు, ఎదురు వచ్చేదానికి 11 అడుగులు, 2 అడుగులు వాటము. వెల్డింగ్ వర్క్స్ మొదలు పెట్టాం. వెల్డింగ్ వర్క్స్ అయిపోగానే రేకులే చేస్తాం. 4 అడుగులు 5 అడుగులు గ్రాప్ పెట్టేసాం. రైల్వే రేకు కాబట్టి ఒకటే రేకు డైరెక్టర్గా అనమాట. ఈ ఎండకే చెమట పోస్తుంది బాగా, దాకం కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఇక్కడ రాడ్డు ఉంటే రాడ్డు వంచేసాం, రేకులు తగిలిద్దని సుత్తి పెట్టి కొట్టేసాం, ఉంగిపోయింది. అయితే మాత్రం టెక్చర్ ఎక్సలెంట్గా పడిపోయింది. ఉదయాన్నే వచ్చాం, ఉదయం చీకటితో వచ్చాం అనమాట. పైపులు జాయింట్ వేసుకునే చాలా లేట్ అయినది, కానీ టైం 12 ఆ మధ్య అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేదానికి ఏమైందండి ఫ్రెండ్స్, గుర్రం అందలేదు. అందపోయేదానికి పైపుల మీద నడిచి చేసాం అనమాట. కొద్దిగా స్కిప్ అయినా కింద పెడతాము, పైన జాగ్రత్తగా ఉండాలి. అడ్డ పైపులు, నిలువు పైపులు, పైపు మీద ఉండి పైపు మీద నడిచి వెల్డింగ్ చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 సార్లు కొట్టేసావు కదా, ఇంకే దాన్ని వేసే ముందు గుర్రం అయితే మిషన్, అక్కడ మిషన్కి అడ్డం పడింది గుర్రం. గుర్రం ఈరోజు అయిపోయే రేకు అపోలో బ్లూ రేక్ అనమాట. టెక్చర్ మొత్తం అయిపోయింది. రేకులు సెట్టింగ్ చేస్తున్నాము. పెద్ద మేస్త్రి గారు 36 అడుగుల రేకు, ఒకటే రేకు. ఇంటికల్లా ఓనరు. హాయ్ ఫ్రెండ్స్, 3 రేకులు లేపి చేస్తున్నాం. మొత్తం రోడ్లు మంచి ఊపిలో ఉన్నమాట. మాకియా ఇప్పుడా ఏది సిమెంట్ ఉన్నారా, స్పాంజ్గా ఉన్నారా? ఒక అడుగు పైకి లేకమా, ఒక అడుగు.
ఒక కంచు ఒక కంచు ఎక్స్ట్రా ఉంటే కోసేసేద్దాం. అక్కడ సరిపోయినా ఎక్స్ట్రా ఉంటే నెట్టేసే, ఎందుకంటే కోసేద్దాం. ఈ పైపు అమ్మడికా? ఓకే ఓకే. ఇది 4వ రేపు. అపోలో గురువు రేకులు వేస్తాం అనమాట. కుర్రోళ్ళ కింద ఉన్నారు. మామూలు రిస్క్ లేదు. 36 అడుగుల రేకు అనమాట. ఒకటే రేకు 37 అడుగులు రేకు అనమాట. 3 రోజుల పని అనమాట. కాదే 2 రోజులు స్పీడ్ లాగిచ్చేసాం. కుర్రోళ్ళు నచ్చేటట్టు షాక్ లాంటి కుర్రోళ్ళు దుమ్ము దొరుకుతాడు. మేస్త్రి ఏమన్నా ఆడ చెక్కింగ్ కొడతాను. రావాలి మేస్త్రి నువ్వు. 4వ రేకు అయిపోయింది ఫ్రెండ్స్. 5వ రేకు వేయాలి. ఏంటంటే చూస్తున్నారు ఏంది బయటికి లేపుతాం. వీళ్ళు కాలిపోతాయి, రేకులు కాలిపోతాయి. మాకు వేసాం 5వ రేపు, ఇది 6వ రేపు ఫ్రెండ్స్. జాగ్రత్త కాలుతాయి, జాగ్రత్త. వీళ్ళు చల్లకుంటారు కింద. నట్లేసేది నేనే పైన, మీకేమి పైన పడేస్తారు. చల్లకుండా ఎచ్చగుందా మంచిగా నడిచేమని వేస్తారమ్మా. ఈ ఎండకి ఏం కష్టపడుతున్నావు, మామూలుగా లేదండి. ఈ కష్టానికి 2 లైకులు కొట్టుకోవచ్చు మర్చికొచ్చే కష్టానికే. మేస్త్రి వాలిపోయాడు, గ్లౌజులు వేసుకున్నాం, చెయ్యి దిగింది, బ్లడ్ వచ్చింది. అసలు ఈ బాధలు మామూలు బాధలు కదండి వెల్డింగ్ మేస్త్రి అంటే. ఇది 6వ రేకే చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా 2 రేకులు వేస్తే అయిపోయింది. 6 రేకులు వేసేసాము. పట్టుకో, మన కుర్రలు ఎలా చేస్తున్నారు ఏంటంటే వీడేది పట్టుకో. ఈ చేతి పట్టుకో, వేలు పట్టు అట్ట పట్టు. నువ్వేం చేతి రెడీ అవుతున్నావు. ఈ ఏలు పని చాలా పడేటట్టు ఇది అట్టగా. అగ్గి కాలిపోతుంది, అగ్గి కాలిపోతుంది. మామూలు లేదు, మామూలు కాలిపోతుంది రేకులు కూడా. ఓ కుర్రలు ఏం ఫాస్ట్ ఉన్నారు. మరపలు 7 కొండలు రెడ్డి అండి. మామూలుగా మేస్త్రి మామూలుగా లేదు. ఫిట్టింగ్ మాత్రం నీట్గా వేస్తున్నాడు. 37 అడుగులు రేకులు ఒకటే లెంతో నెంబర్ 1 సెట్ చేస్తున్నాడు అండి. 4 కుర్రాలు మీతి కుర్రాలు పెట్టుకున్నాడు. మామూలుగా వేస్తున్నారు రేపు మాత్రం. బ్రెయిన్ ఉపయోగించి మామూలుగా వేస్తారండి రేపు. నీటయ్యా కుర్రలు వీతి కుర్రలు ఏమి నడుతున్నారు. ఓకే ఇదిగో లాస్ట్ రేకు ఒకటి ఉందా, అంత అయిపోవచ్చింది. మామూలు లేదు. మా దేని చూడు అడుగుతుంది చూస్తా ఉందా. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ అయిపోయి వచ్చింది. మన కుర్రోళ్ళు బాగా చెమట పోసేసి ఉన్నారు. ఏంది మీదే లేటు లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందుకని.
చూసుకుంటూ ఉంది. నా గుర్రం వేసుకుని నడతా ఉంటాం. 25:37 సైకిలాతం అయిపోయింది. నట్టు ఫిట్టింగ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. రేకులు అయితే వేసేసాము. వేసిన కానీ కుర్రలు అలసిపోయారు, కొద్దిగా భోజనం చేసి నట్లు వేద్దామన్నారు. అందుకోసం అవి వెయిటింగ్ చేసాము. రేకులు మొత్తం కసేపు నిదానం కూర్చొని వేద్దామన్నారు.